జూనియర్ ఎన్టీఆర్ నటిస్తున్న వార్ 2 సినిమా ఎక్కడి వరకు వచ్చింది, ఎప్పుడు ఈ సినిమా రిలీజ్ అవుతుంది, షూటింగ్ కంప్లీట్ అయిందా లేదా, కంప్లీట్ అయితే ఎప్పటి వరకు కంప్లీట్ అయింది. సో ఇట్లా రకరకాలుగా ఎన్టీఆర్ ఫ్యాన్స్, నందమూరి ఫ్యాన్స్ అందరూ కూడా జూనియర్ ఎన్టీఆర్ నుంచి వచ్చే వార్ 2 సినిమా కోసం అయితే ఎంతో ఈగర్గా వెయిట్ చేస్తున్నారు. సో రీసెంట్గా రిలీజ్ అయిన దేవరా సినిమా ఎంత సూపర్ డూపర్ హిట్ అయిందో అందరికీ తెలిసిందే. సో దేవరా సినిమా వచ్చిన తర్వాత మరి వార్ 2 ఎప్పుడు వస్తుంది, జూనియర్ ఎన్టీఆర్ని ఎప్పుడు చూస్తాం మళ్ళీ అని అందరూ కూడా వెయిట్ చేస్తున్నారు. సో ముఖ్యంగా ఈ సినిమాకి సంబంధించి కొన్ని కీలకమైన సన్నివేశాలన్నీ కూడా చిత్రీకరణ పూర్తయిపోయింది. షూటింగ్ అంతా కూడా కంప్లీట్ అయిపోయింది. మలేషియా, దుబాయ్ లాంటి కొన్ని అదర్ కంట్రీస్లో చేసే లొకేషన్స్లో అన్ని కీలకమైన సన్నివేశాలు అన్నీ కూడా చిత్రీకరించారు. ముఖ్యంగా హృతిక్ రోషన్తో ఉన్నటువంటి కీలక సన్నివేశాలు కూడా మొత్తం కూడా చిత్రీకరించారు. ఇంకా కొన్ని రోజుల్లోనే వార్ 2కి సంబంధించిన షూటింగ్ మొత్తం కూడా కంప్లీట్ అయిపోతుంది అనే విధంగా మూవీ టీమ్ వాళ్ళు మాత్రం రీసెంట్గా చెప్పడం జరిగింది. అయితే జూనియర్ ఎన్టీఆర్ అదేవిధంగా బాలీవుడ్కి సంబంధించి హృతిక్ రోషన్ కానీ కొంతమంది కీలకమైన పాత్రలో ఈ సినిమాలో కనిపించబోతున్నారు. అయితే దేవరా సినిమా వచ్చిన తర్వాత అందరూ కూడా ఏమనుకున్నారంటే రాజమౌళి సెంటిమెంట్ ఒకటి ఉంది కదా, ఒక సినిమా హిట్ అవుతే మరొక సినిమా వేరే వాళ్ళతో చేసినా ఏ సినిమా చేసినా ఫ్లాప్ అవుతుందని, సో ఖచ్చితంగా సెంటిమెంట్ అవుతుందేమో అనుకున్నారు. కానీ ఖచ్చితంగా ఆ సెంటిమెంట్ని మాత్రం దేవరా సినిమాతోని జూనియర్ ఎన్టీఆర్ బ్రేక్ చేసేసాడు. సో ఇప్పుడు రామ్ చరణ్ అయితే గేమ్ చేంజర్తోని ఆల్రెడీ బ్రేక్ చేయబోతున్నాడు, చేసేసాడు అనే విధంగా ఆల్రెడీ ఫిక్స్ అయిపోయారు. సో మొత్తానికైతే ఇప్పుడు జూనియర్ ఎన్టీఆర్ వార్ 2 సినిమాతోని రాబోతున్నాడు. సో ఈ వార్ 2 సినిమాలో మాత్రం ఎవ్వరు కూడా ఊహించని విధంగా డిఫరెంట్ లుక్లో, అసలు డిఫరెంట్ జాన్లోనే ఆ జానరాలో సినిమా తీస్తున్నారు. కాబట్టి జూనియర్ ఎన్టీఆర్ని కూడా చాలా డిఫరెంట్గా మనం ఈ సినిమాలో చూడబోతున్నాం. సో మొత్తానికైతే ఎన్టీఆర్ ఫ్యాన్స్ అందరూ కూడా దేవరాలోనే ఒక డిఫరెంట్ క్యారెక్టర్లో, రెండు క్యారెక్టర్లో మనం చూసాం. సో ఇప్పుడు వార్ 2లో ఇంకా డిఫరెంట్గా కనిపించబోతున్నాడు. కాబట్టి అసలు ఏ విధంగా లైన్ తీసుకున్నారు అనే విధంగా చాలామంది కూడా ఈ సినిమా కోసం వెయిట్ చేస్తారు. అందుకోసమనే ఎలాంటి అప్డేట్స్ ఇస్తున్నారు మూవీ టీం వాళ్ళు, ఎందుకు ఇవ్వలేదని వేస్ట్ చేసినప్పుడు సో మూవీ టీం వాళ్ళు అయితే చెప్పారు కీలకమైన సన్నివేశాలు అన్నీ కూడా పూర్తయిపోయింది. హృతిక్ రోషన్ తోని అండ్ అదర్ కంట్రీస్లో ఉన్న లొకేషన్స్లో అన్ని షూటింగ్ మాత్రం కంప్లీట్ అయిపోయింది. సో మన ఇండియాలోని ఇంకా కొన్ని చోట్ల షూటింగ్స్ ఉన్నాయి. సో తొందరలోనే షూటింగ్ మొత్తం కూడా కంప్లీట్ అయిపోతుంది అనే విధంగా వార్ 2 సినిమా గురించి మూవీ టీం వాళ్ళు అయితే అప్డేట్ ఇచ్చారు.